బిడ్డలున్న తల్లిదండ్రులుగా ఒక్కసారి ఆలోచించండి. కళ్ళ ముందే మన బిడ్డ నుంచోలేక, నడవలేక, మాట్లాడలేక, నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అని చెప్పుకోలేక బాధపడుతూ ఉంటే ఆ బిడ్డ యొక్క బాధను చూసిన తల్లిదండ్రుల ఘోష ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు నేను చూపించబోయే ఈ తల్లిదండ్రుల యొక్క బాధ కూడా అలాంటిదే. ఈ పిల్లోడి పేరు ఋషికుమార్. విజయవాడ ఆర్ఆర్పేటలో ఉంటున్నాడు. SMA type 1 వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ పిల్లోడికి ఇప్పుడు 4వ సంవత్సరం, కానీ నుంచోలేడు, మాట్లాడలేడు, చాలా బాధపడుతున్నాడు. 5వ సంవత్సరం వచ్చేలోగా, అంటే రేపు ఆగస్టులోగా ఈ పిల్లోడికి 16 కోట్ల రూపాయలతో ఇంజెక్షన్ చేయించకపోతే ఆ బిడ్డ దక్కడు. కానీ ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా చాలా ధైర్యంగా మనమందరం సహాయం చేస్తాం అన్న ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నారు. మన వంతుగా ప్రతి ఒక్కరూ నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని అనుకోకుండా మీ వంతు వీలైనంత ఎంతో కొంత దయచేసి ప్రతి ఒక్కరూ సహాయం చేయండి. పునర్విక విషయంలో ప్రతి ఒక్కరూ సహాయం చేశారు, బిడ్డను కాపాడారు. అదేవిధంగా ఈ బిడ్డను కూడా కాపాడండి.